హలో అండి. నన్ను చాలామంది అడుగుతున్నారు. మీరు జిమ్‌కి వెళ్తున్నారు కదా! పొట్ట తగ్గినట్టు లేదు, బరువు కూడా తగ్గినట్టు కనిపించడం లేదు అంటున్నారు. దీనికి ఆన్సర్ ఏమిటంటే, ఈ వర్కౌట్స్ వలన స్లోగా ఫ్యాట్ లాస్ అవుతాము. అట్ ద సేమ్ టైం మజిల్ గెయిన్‌ని చేసుకుంటాము. కాబట్టి స్లోగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనం స్లిమ్ అవ్వాలంటే జిమ్‌కెళ్ళాల్సిన అవసరమే లేదని డైట్ చేస్తే సరిపోతుంది. కానీ మనం చాలా ఓపికగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే గనక ఒక పర్మనెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందనమాట. నేను మెయిన్ జిమ్‌కి ఎందుకు వెళ్తున్నానంటే, అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను మజిల్‌ని పెంచుకుందాం అనుకుంటున్నాను. నేను 100 నుంచి ఒక 150 కేజీల బరువుని చాలా ఈజీగా ఎత్తగలగాలనమాట. అలాగే సెకండ్ గోల్ ఏంటి అంటే, నా మెటబాలిక్ ఏజ్‌ని రివర్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఈ మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి అంటే, రియల్ ఏజ్‌ని రివర్స్ చేసుకోలేము, అది ఇంపాసిబుల్. కానీ మన రూపాన్ని మార్చలేం, కానీ ఈ మెటబాలిక్ ఏజ్‌ని మాత్రం ఖచ్చితంగా మన వర్కౌట్స్ వలన రివర్స్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక 48 సంవత్సరాలున్న అమెరికన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని ఒక అతను ఉన్నాడనమాట. అతను బ్రియాన్ జాన్సన్. మోస్ట్‌లీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ హిస్ బయోలాజికల్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంటుందనమాట. అంటే తనలో ఉన్న అవయవాలు మోస్ట్‌లీ తన డయాఫ్రమ్ ఏజ్ 18 ఇయర్స్ ఉంటుంది. ఎక్సలెంట్ స్ట్రెంగ్త్ ఉంటుందనమాట తనకి. హార్ట్ ఏజ్ 30 ఇయర్స్ ఉంటుంది. స్కిన్ ఏజ్ 28 ఇయర్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ వస్తుంది అతనికి. అంటే 10 ఇయర్స్ ఏజ్ పిల్లలాగా ఉంటుందనమాట. తన ఇన్ఫర్మేషన్ లెవెల్స్ చాలా తక్కువ అనమాట. అలాగే మన అంటే ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం సాధించాలంటే ఏదైనా పాసిబుల్ అండి విత్ వర్కౌట్స్ ద్వారా. మనం ఏదైనా చేయొచ్చు అనమాట. అసలు యాక్చువల్‌గా మనలో చాలామంది మన శరీరానికి మాత్రం అస్సలు వాల్యూ ఇవ్వం. మనకి ఎన్నో కోట్ల విలువైన మన శరీరం, మన ఆస్తి మన శరీరం అనమాట. దాన్ని మనం పట్టించుకోవడం లేదు. మన ఇంట్లో ఉన్న చిన్న గిన్నె పాడైపోతేనే చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది మన శరీరాన్ని పట్టించుకోకుండా, రోజులో కనీసం 1 ఆర్ 2 అవర్స్ కూడా స్పెండ్ చేయకుండా, మోస్ట్ వాల్యుబుల్ శరీరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక నుంచైనా సరే మీ శరీరాన్ని మీరు పట్టించుకోండి. బాడీని స్ట్రెంథెన్ చేసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా మారుతారు. ఎప్పుడైతే మనం చాలామంది ఏంటంటే మన హెల్త్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత, అన్ని ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయిన తర్వాత, అప్పుడు హాస్పిటల్స్‌కి వెళ్ళి కొన్ని ఆస్తులు అమ్ముకొనైనా సరే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి మరీ ఖర్చు పెడుతూ ఉంటారు. కనీసం రోజులో 1 అవర్ అయినా మన శరీరానికి మనం టైం స్పెండ్ చేయమనమాట. మీకు ఇంకా చెప్పాలంటే, ఈ వర్కౌట్స్ వల్ల మన బాడీలో ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే మన శరీరమే క్లీన్ చేసుకుంటుందనమాట. అంటే వేస్ట్ వాటినన్నిటిని రిమూవ్ చేసుకుంటుంది. ఈ వర్కౌట్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్ని అవయవాలకు వెళ్తాయి అనమాట. అప్పుడు బాడీ రిపేర్ అవుతుంది. వీటి వల్ల లెక్కలేని లాభాలు ఉన్నాయండి. ఫాలో మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.